ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెషయా గ్రంథం 66 అధ్యాయము 13 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా టెన్షన్ పడకుండా జీవించాలి. ఎందుకంటే మన జీవితంలో నన్ను ఒక్కొక్కరు విడిచిపెట్టేస్తున్నారేమో, నేను ఒంటరిని అయిపోయానేమో, నన్ను అందరూ చేయి విడిచేశారేమో నన్న ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం. మన మన శోధన సమయంలో ఎవరు కూడా మనకు సహకరించట్లేదేమోనన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆదరణ, ఆయన ప్రేమ మనకు తప్పక అనుగ్రహించబడుతుందని, అందరికంటే ఉన్నత స్థానంలో దేవుడు మనకుండి భయపడకుండా మనం బలపరచబడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని దేవునికి వాక్యం సాధిస్తుంది. ఒకవేళ నాకంటూ ఎవరు లేరు, నాకంటూ నా అన్న వాళ్ళు లేరని కృంగిపోతున్నావేమో, ఆయన వాక్యం సెలవిస్తుంది. తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనం ఆదరిస్తాడు. కాబట్టి ధైర్యపరచబడి నువ్వు ఒంటరివి కాదని ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్దాం. కొద్ది మాట దేవుడు మనం కూడా ఫలించి ఆశీర్వదించిన గాక. ఆమెను తల్ల వంచుకుందాం, కనిపిస్తుంది. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చినందుకు మీ స్తోత్రం. కానీ తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నారు. ప్రభా, మా జీవితంలో నైనా తల్లి ఏ విధమైనటువంటి ఆదరణ ఇచ్చిద్దో మాకు ఆదరణ దయచేయండి. నేను తల్లి అన్నిటినీ అర్థం చేసుకుంటుంది బిడ్డలతో. ప్రభా, మీరు మా విషయాలను అర్థం చేసుకుని మాకు సహాయం చేసే దేవుడని ప్రభా మేము నమ్ముతూ ఉన్నాం. నేను ఈ దినపు ప్రయాణాలు, ఈ దినపు పనులు, ఈ దినపు పుట్టినరోజులు, ఈ దినపు వివాహ దినాలు, ఈ దినపు అనారోగ్యాలు, నేను ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను జ్ఞాపకం చేసుకొని విజ్ఞాపం చేస్తాను. వాతావరణాన్ని అనుకూలపరిచి స్వాధీనపరచుకోమని ప్రభా వేడుకుంటూ ఉన్నాయి. దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా ఆదరణ కావాల్సిన వారికి ఉన్నారు, ఆదరించాలి అని ఎదురు చూస్తున్నారు, వారికి చక్కని ఆదరణ, సహాయం మీరు దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తాం. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ప్రభు యేసు నామమున అడిగి వినయముగా వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.